హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. అందరికీ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. ఈ రథసప్తమి రోజున మనం సూర్యుడికి చేసే పూజ అనేది ఆరు బయట అంటే సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అటువంటి ప్రదేశంలో చేయాలని అంటారు. సో నేనైతే మా ఇంటికి పెరటి వైపున ఇలా తులసికోట పక్కనే చిన్న ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే ఈరోజు రథసప్తమి పూజను చేద్దామని నేనైతే అనుకున్నానమాట. దానికోసమే ముందు రోజుగానే ఇది కొంచెం గ్రాస్ అంతా కూడా క్లీన్ చేసేసి దీనికోసం ఒక పెద్ద పీటను కూడా కడిగేసి ఉంచుకున్నాను ముందు రోజునే. మనం ఎక్కడైతే పూజ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్లేస్లోన ఇలా మనం ఒక చెక్క పీటనైతే ముందు పెట్టుకోవాలండి. దీనికి ఫుల్గా ఇప్పుడు పసుపు అనేది రాసేస్తాము. పసుపు రాసేసి చుట్టూ కూడాను వరిపిండి అలాగే కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ పీట పైన అనేది ఈరోజు రథం ముగ్గు అనేది వేయాలి. అంటే రథసప్తమి రోజున మన సూర్యుడికి నివేదించే పూజ కాబట్టి సూర్యునికి ఎంతో ఇష్టమైన రథం ముగ్గు అనేది మనం ఈ పీట పైన వేసుకోవాలి. నేనైతే రథసప్తమి రోజున దేవుడికి నివేదించడానికి ప్రసాదం కోసం కొంచెం పరమాన్నం చేద్దామని ఇలా గ్యాస్ పైన చిన్న ఇత్తడి గిన్నెలో పరమాన్నం కోసం పెట్టాను. యాక్చువల్గా ఈ ప్రసాదాన్ని మనం ఆవు పిడకలు అండ్ వెదురు కర్రలతో ఆరు బయట వండాలి. అది కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ వెలిగిస్తాం కదా, దానిపైన ఇలా ఆవు పేడతో చేసుకున్న చిన్న పిడక ముక్కని ఒకటి పెట్టేసి దానిపైన ఇలా ప్రసాదం వండుకోండి. నేను ఎప్పుడూ కూడాను ప్రసాదం అనేది రథసప్తమి రోజున ఇలానే వండుతుంటాను. ఏదో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ప్రసాదం అలా అవుతుంది కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి మిగిలిన ఈ పూజ ఏర్పాట్లు అనేవి చూసుకుంటున్నాను. ముందుగా 2 దీపం కుందులు అనేవి కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా, అటువంటివి 2 తీసుకున్నాను. వాటిలో ఆయిల్ ఫిల్ చేసేసి ఒత్తులు కూడా సెట్ చేసుకొని ఇలా ఉంచుకున్నాను అనమాట, సైడ్ బై సైడ్. ఎప్పుడు కూడా దీపం కుందులో ముందు ఆయిల్ వేసాక మనం వెలిగించుకునే ఒత్తి వేయాలటండి. చాలామంది ఇది ఉల్టా చేస్తారంటే ముందు ఒత్తి వేసాక ఆయిల్ వేస్తారు కదా, అలా వేయకూడదంట ఒక బామ్మగారు అయితే చెప్పారు. నెక్స్ట్ మన చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, వాటితో ఒక రథం అనేది రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఈ టూత్ పిక్స్ అండ్ ఈ చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని అయితే రెడీ చేసుకున్నాను. వాటిని ఒక తమలపాకు ఉంచి దానిపైన ఈ రథాన్ని అనేది మనం ప్లేస్ చేయాలి. సో నేను ఇలా 2 దీపం కుందుల మధ్యలో తమలపాకు పెట్టి దానికి కొంచెం గంధం బొట్లు పెట్టేసినాక దానిపైన ఇలా ఒక రథంని అయితే ఉంచాను. యాక్చువల్గా సూర్యుని ప్రతిమ కానీ పటం కానీ పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు. అదే రూపు అంటారు కదా, ఇత్తడితో ఉంటుంది, అది ఉండేది. బట్ అది చిన్నగా క్రాక్ ఇవ్వడంతో మరి అది నేను పెట్టట్లేదు. ఇంకా ఈ రథం లోపల కూడా ఇంకొక చిన్న తమలపాకులా ఉంటే అది కూడాను బొట్లు పెట్టుకొని లోపల ఇంకోటి కూడా ప్లేస్ చేసుకోవాలి. అంటే రథం కిందన ఒకటి ఉండాలి, రథం లోపల ఒక తమలపాకు అనేది మళ్ళీ ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇది పెట్టేసుకున్నాక ఒక చిన్న వెడల్పాటి పళ్ళెంలో ఇలా గోధుమలు అనేది ఒక లేయర్ వేసుకొని తెచ్చుకోవాలండి. అంటే ఇందులో ఒక మట్టి ప్రమిదలో దీపం పెడతామన్నమాట. అంటే గోధుమ దీపం అనేది రథసప్తమి రోజున మన సూర్యభగవానుడికి చాలా ఇష్టం అంట ఇలా నివేదించడం. నెక్స్ట్ ఒక పసుపు గణపతిని కూడాను రెడీ చేసుకొని దాన్ని ఒక తమలపాకు పైన పెట్టి దానికి కూడాను గంధం కుంకుమ బొట్లు అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ద అనదర్ సైడ్ ఒక చిన్న మట్టి కుండతో ఒక కలశం అనేది ఉంచుకోవాలండి. అంటే కలశంలో వాటర్ నింపుతాము, అందులో పసుపు కుంకుమ కొంచెం గంధం కొంచెం పచ్చకర్పూరం అలాగే ఒక ఫ్లేవర్ వేసి దాన్ని కూడా ఒక సైడ్ ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తెచ్చుకొని దానికి కూడాను గంధం బొట్లు పెట్టి అందులో 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి వాటిని వెలిగించుకోవాలన్నమాట. సో నేనైతే 3 ఒత్తులు వేశాను, అంటే 3 దీపాలు అనేవి వెలిగించాను. రథసప్తమి రోజున మనం నివేదించే ఈ గోధుమ దీపం అనేది మనకి మన కుటుంబానికి చాలా ఆరోగ్యం పరంగా చాలా కలిసి వస్తుందటండి. మీరు కూడా తప్పకుండా రథసప్తమి రోజున మాత్రం ఇలా గోధుమ దీపం అనేది పెట్టుకోండి, చాలా మంచిది మీకు మీ ఇంటికి కూడాను. సో ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఎరుపు ఒత్తులు అనేవి వేయాలి. అంటే ఈ ఎరుపు ఒత్తులు అనేవి మన సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన కలర్ అంట ఎరుపు. సో ఆ దేవునికి ఇష్టమైన కలర్లోనే ఈ ఒత్తులను కూడా ఇలా వేసి దీపం అనేది వెలిగిస్తామన్నమాట.
ఇవి లోకల్ మార్కెట్లో దొరికేస్తాయండి. సప్తమి ఒత్తులు అంటే ఇస్తారు. సో దీన్నైతే మనం ఇప్పుడు గోధుమల మధ్యలో పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇదే కాదు, ఇంకా మనం ఒక 7 దీపాలను కూడాను మళ్ళీ సెపరేట్గా ఈ దీపం చుట్టూ వెలిగించాలి. దానికోసం కూడాను ప్రమిదలు అనేవి లోపల రెడీ చేసుకోవాలి. ఈలోగా మనం ఒక 7 ప్రమిదలు 7 ఒత్తులు అందులో ఆయిల్ నింపేసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఒక 7 రేగు పండ్లను బాగా కడిగి కొంచెం నీట్గా తుడిచేసుకొని ఆ 7 రేగు పండ్లను కూడాను ఈ దీపం చుట్టూతా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకోవాలి. వీటికి కూడాను గంధం అలాగే కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. రేగు పళ్ళు అనేవి మన సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైన పదార్థం అంటండి. సో ఈరోజు ఎక్కువగా ఈ రేగు పళ్ళనే ఎక్కువ మంది నివేదిస్తారు. సప్తమి రోజున మనం స్నానం చేసేటప్పుడు కూడా మన తలపైన ఒక జిల్లేడాకు అలాగే ఒక రేగుపండుని మన తలపైన పెట్టుకొని వాటితో స్నానం చేస్తే చాలా మంచిదంటండి. అంటే మన తలపైన ఆ 2 పెట్టేసుకొని మనం నార్మల్గా స్నానం చేసేసుకుంటాము. ఆ నీళ్ళు అనేవి మన శిరస్సు పైనుంచి మన ఒంటిని తాగడం వల్ల సమ్ హెల్త్ ఇష్యూస్ ఏవి రావంట. ఇది చాలామంది నమ్మకం అండి. ఈరోజు మాత్రం రేగుపండు అండ్ జిల్లేడాకులతో స్నానం అనేది చేస్తారు. నెక్స్ట్ ఇలా పసుపు గణపతి చుట్టూ మనకి జిల్లేడు పూలు ఉంటాయి కదా, వాటినైతే ఇలా పెట్టాలి. అంటే ఈ రోజున మాత్రం ఇలా పూజిస్తారంట జిల్లేడు పువ్వులను. అలాగే రథంకి 2 వైపులా కూడాను ఇవే ఫ్లవర్స్ని పెట్టాను. ఇప్పుడు మనం దీపాలను అయితే పెట్టేసుకోవాలి. సో మనం గోధుమల్ని ఉంచాం కదా ప్లేటు, దాని చుట్టూ కూడాను 7 తమలపాకుల్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా ఉంచేసుకోవాలి. అంటే జిల్లేడాకులను కూడా పెట్టొచ్చు, అది ఎక్కువ లేవు అన్నప్పుడు తమలపాకులైనా మనం పెట్టుకోవచ్చండి. నేనైతే తమలపాకులను వాడాను. ఇలా 7టిని కూడాను ఒకదాని పక్కన ఒకటి ఉంచుకొని ఇప్పుడు మనం దీనిపైన మనం తెచ్చుకున్న 7 ప్రమిదలను కూడాను పెట్టుకొని 7 దీపాలు అయితే వెలిగించాలి. దీపాలను కూడాను మనం అగరబత్తులతో వెలిగించాలంటండి. డైరెక్ట్గా అగ్గిపెట్టి అంటే అగ్గిపుల్లతో కాకుండా ఇలా అగరబత్తితో వెలిగించాలంట. మనం ఇది ఆరు బయట చేస్తాం కాబట్టి కొంచెం గాలి ఎక్కువగా ఉంటుంది. ఆ గాలికి దీపాలు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఏర్పాట్లు అనేవి చేసుకోండి. తరువాత ముందుగా వినాయకుడికి అరటి పండ్లను కానీ అటుకులు కానీ బెల్లం కానీ ముందు నైవేద్యంగా నివేదించాలి. సో నేనైతే ఇలా అరటి పండ్లను అయితే వినాయకుని ముందు పెట్టుకున్నాను. సో మన పూజలో దీపం అయిపోయింది, ధూపం కూడా ఇచ్చేసాము. సో నెక్స్ట్ నైవేద్యం అనమాట. మనం వండుకున్న పాత్రతో సహా ఇక్కడ మనం పెట్టుకోవాలండి నైవేద్యంగా. అంటే రథసప్తమి రోజున మనం వండే పాత్రతోనే ఆ ప్రసాదాన్ని అలా తెచ్చి ఉంచాలంట. తరువాతను మళ్ళీ మనం ఇది ఒక 7 జిల్లేడాకుల్లో తరువాత వడ్డించుకోవాలి. సో నేను ఒక 7 జిల్లేడాకుల్ని బాగా క్లీన్ చేసి కొంచెం క్లాత్తో తుడిచేసినాక ఈ 7 జిల్లేడాకులను కూడాను మన పీట ఉంచుకుంటాం కదా, ఆ పీఠంకి ముందుగా ఇలా పెట్టుకొని మన ప్రసాదాన్ని అనేది కొంచెం కొంచెంగా అందులో వడ్డించుకోవాలి. అంటే 7 ప్రసాదాలు అనేవి మనం వడ్డించాలి ఇక్కడ. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేను విన్న ప్రకారం ఇలా అయితే చేసేసుకుంటుంటాను. సో ఇంకేవైనా పూజలో ఏవైనా లోపాలు చేసున్నా తప్పులు చేసున్నా క్షమించు తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుని ఒకసారి వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని ఒకసారి మనస్ఫూర్తిగా ఆ భగవానుని కోరుకుంటున్నానండి. అలా మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం చేసుకున్నాక ఇంకా హారతి ఇవ్వాలి లాస్ట్లో కాబట్టి హారతి కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇదండి నేను రథసప్తమి పూజ ఎప్పుడు కూడాను ఇలాగ జరుపుకుంటుంటాను. అయితే చెరుకు గడలు ఉంటాయి కదా, అవి కూడాను మనం ప్రసాదంగా పెట్టొచ్చు. నాకు ఈ పూజలో మిస్ అయింది ఏంటంటే పటం లేదు, అంటే సూర్యనారాయణ స్వామి వారి పటం ఇంకా 2 చెరుకు గడలు అవైతే మిస్ అయ్యాయి. బట్ నో ప్రాబ్లం అండి, మన సూర్యునికి ఎదురుగా పెట్టుకునే మనం పూజ చేస్తున్నాం ఆరు బయట కాబట్టి ఇంకా మనకి పటం ఉన్నా లేకపోయినా అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇవ్వాలి. హారతి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. హారతి ఇచ్చేస్తే ఇక్కడతో మన సప్తమి పూజ అనేది ఇంచుమించుగా సమాప్తం అయినట్టే. ముందు రోజే అరసవెల్లి వెళ్ళి రావడం, రథసప్తమి రోజున మన ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది.
రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్తే చాలా మంచిదంటారు. బట్ వెళ్ళడానికి అవ్వదు. మాకు దగ్గరలో అటువంటి టెంపుల్ లేదనే వాళ్ళేంటంటే, ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మనం సప్తమి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంటిల్ల పాది కూడాను రథసప్తమి రోజున ఇటువంటి పూజలు చేయడం వల్ల, ఆ కుటుంబం అంతా కూడాను ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉంటారంటండి. అంటే అన్నింటికి మూలం, ప్రధానం మన సూర్యుడే కదా! సో, మనకు ఎదురుగా ప్రతిరోజు కనబడే ప్రత్యక్ష దైవం అనమాట. ఇంకా ఏ దేవుళ్ళైనా మనకు కనిపిస్తారో, కనిపించరో గానీ, సూర్యుడు మాత్రం ప్రతిరోజు నేనున్నాను, నేను మీకు ప్రొటెక్షన్‌గా నేనున్నాను అన్నట్లుగా ప్రతిరోజు మనల్ని అతని బ్లెస్సింగ్స్‌తో ఆ కిరణాలనేవి మనపై వేస్తుంటాడంటండి. ఈ రథసప్తమి పూజ రోజు మా వారికి అలాగే మా బాబుకి లీవ్ అనేది దొరకలేదు. సో, నేను, షాత్వి ఇలా మాకు తెలిసిన పద్ధతిలో ఈ పూజ అయితే చేసుకున్నాము. అంటే పిల్లలతో మాత్రం ఖచ్చితంగా రథసప్తమి రోజున ఏదో ఒక స్తోత్రం పాడించడం గానీ, ఆ పూజలో కాసేపు వాళ్ళని ఎంగేజ్ చేయడం గానీ చేయండి. అంటే మెయిన్ ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేసే దేవుడు కాబట్టి పిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయండి. నిజంగా అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, కొంతమంది ఊరికే చికాకు పెడుతుంటారు కదా పిల్లలు, కొంచెం క్రాంకీగా ఉంటారు. అటువంటి నేచర్ ఏదున్నా సరే, మన సూర్యనారాయణ టెంపుల్‌ని దర్శించుకొని, అక్కడ ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలి గానీ, నిజంగా అవన్నీ కూడాను చాలా వేరంగా అయితే క్లియర్ అవుతాయండి. ఇంకా ఇంట్లో కూడాను నైవేద్యం సాత్వితో పెట్టించాను. ఇంకా బయట పెట్టుకున్న ప్రసాదాల్లో కొంచెం ప్రసాదం స్వీకరించుకున్నాక ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేయొచ్చు. నేనైతే ఒంటిపూట ఉపవాసం ఉంటున్నానండి ఈరోజు. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.